ఇక మరొకటి ఏమిటన్నారు, దేవదోషణంబు. ఎప్పుడైనా దేవతల్ని తిడుతున్నారంటే ఆ దేవతల్ని తిట్టడంలో ఎవరిని తిట్టినా తప్పే. ఇప్పుడు నాకు శ్రీశైలం వచ్చాను అనుకుందాం, శివుణ్ణి పూజించి అమ్మని తిట్టినా, అమ్మని పూజించి శివుణ్ణి తిట్టినా ఇది పెచ్చ, వాళ్ళిద్దరూ ఒకటే, శరీరంలో సగభాగం. నేనే ఉన్నాను, నన్ను పొగిడి మా ఆవిడని తిడితే ఒళ్ళు మండిపోతుంది. నాకే మండిపోతుందంటే ఈశ్వరుడికి మండిపోదు. అలాగే మా ఆవిడ్ని పొగిడి ఆవిడ ఎదురుగుండా మీ ఆయన దరిద్రుడు అంటే ఆవిడకి లాగ్ గోపద కొడుతుంది. మా ఆయన్ని తిడతా ఉంటా, నీ మొహం తగలే మళ్ళీ గడపెక్కంటుంది. అంటే నేను చెప్పేది మాలాంటి దంపతులండి. దిక్కుమాలాడు రోజు విడాకులు కేసుకెళ్ళి కొట్టుకు తెచ్చిపోయేటటువంటి దంపతుల గురించి నేను చెప్పట్లా. ఎందుకంటే కాళహస్తీశ్వర మహాత్మ్యంలో పార్వతీదేవి జుట్టు సుగంధంతో ఉంటుందని చెప్పారు. అనగానే అక్కడున్న ఒక ఆయన లేచి, మహాకవి నత్కీరుడు అన్నవాడు, ఆడవాళ్ళకి జుట్టు సువాసన ఎక్కడ ఉంటుంది, పేలు వాసన ఉంటుంది, నూనె రాసుకోకపోతే దరిద్రపు వాసన వస్తుందని చెప్పాడు. అప్పుడు శివుడు వచ్చి, పిచ్చివాడా నేను మీ ఆవిడ జుట్టు గురించి చెప్పలా, మా ఆవిడ గురించి చెప్పాను అన్నాడు ఆయన. శివుడి భార్య జుట్టు గురించి చెప్పాడు ఆయన, అంతేగాని వాళ్ళ ఆవిడ గురించి ఈయనకెందుకు? అవతలైన పెళ్ళాం జుట్టు అలా వాసన వస్తుంది, అందుకని ఆయన అలా చెప్పాడు. కానీ పరమేశ్వరుడి కవిత్వంలో పరమేశ్వరుడి పత్తినది. అంచేత పరమేశ్వరుడు ఎప్పుడు తన సతీమణితో ప్రకృతితో సమానంగా కలిసి ఉంటాడు. ఆ ఇద్దరు ఒకటి, ఆ మహానుభావులు వాళ్ళ ప్రకృతి పురుషులు, వాళ్ళ మధ్యలో మనం వేలలో పెడతాం. కాబట్టి ఏ వంకతో అయినా ఏ దేవతల్ని దూషించకూడదు. ఈ దేవదూషణం కూడా మహాపాపము అని చెప్పారు. వాళ్ళు నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు ఇలా తిడతారట. వరుల ధనంబు గొంట. పక్కవాడి డబ్బు ఎత్తుకుపోతున్నాడు, గుళ్ళోకి వెళ్ళి శివశివ అనేలోపు జేబులో చేయట్టి పరుసు పట్టుకుపోయే వాళ్ళు ఉంటారే, గుళ్ళోకి వెళ్ళగానే కూడా పరుసులు ఎత్తుకుపోయేవాళ్ళు, కంకణాలు ఎత్తుకుపోయేవాళ్ళు, వీళ్ళంతా కూడా పూర్వజన్మలో నరకంలో శిక్షలు అనుభవించి భూమి మీద పుట్టిన వాళ్ళు. అసలు పరుల ధనము పొరపాటును కూడా పట్టుకెళ్ళకూడదు, పాము లాంటిది అది. వీలున్నంత వరకు ఇతరులకు ఇవ్వడమే నేర్చుకోవాలి. నేను ఇక్కడికి వచ్చాక చూశాను, శ్రీశైల క్షేత్ర ప్రభావమో మీలాంటి పుణ్యాత్ముల లక్షణమో, వీలున్నంత వరకు ఎంతో కొంత ధనం ఇస్తున్నారు తప్ప ఇతరుల దగ్గర పుచ్చుకుందామని చూసేవాళ్ళు నాకైతే ఇక్కడ ఎవరూ కనపడలేదు. అలా కనపడితే అది దురదృష్టం తప్ప. ఇక్కడ మాత్రం ఈ 3 రోజులుగా చూస్తూనే ఉన్నాను, ఇతరులకి త్యాగము చెయ్యడం తప్ప పరుల ధనమును పొరపాటును కూడా ఎత్తుకు వెళ్ళరు ఉత్తములు. నరకం నుంచి భూలోకంలో జన్మించిన పాపాత్ములు పరుల ధనము ఎత్తుకుపోతారు. ఇక తర్వాత లక్షణం కృపనందమి. అసలు పొరపాటును కూడా ఇతరుల మీద ప్రేమ చూపించరు, జాలి చూపించరు, క్రూరత్వం అన్నమాట, ఎప్పుడూ ద్వేషమే ఇతరుల మీద. ఇది కూడా నరకం నుంచి భూలోకంలో వచ్చిన పాపాత్ముల లక్షణం. అల్కా, అస్మాను కోపమే. అన్నం తిన్నావా? నేను తిన్ను. ఇది ఎక్కడ గొడవండి? అన్నం తిన్నావా అంటే కోపం, పోన్లే తినొద్దునంటే నేను ఎందుకు తింటాను, మీరు తినరండి. ఏమండి నిద్ర పట్టిందా? నాకెక్కడ పట్టింది నిద్ర, నీకే పట్టింది. ఇలా అనుక్షణం కోపమే కొంతమందికి. ఇదేం దిక్కుమాలను గొడవ తెలియదు. మరి ఇలాంటి లక్షణాలు ఉంటాయని తెలుసు అన్నమాట భగవంతునికి. అందుకే ప్రత్యేకంగా అలుక అనే పదం వేశారు. ఎప్పుడూ కోపమే. జీవితంలో ఒకసారైనా ఆ ముఖంలో ముఠముఠలు లేకుండా ఉంటాయంటే ఉండవు. ఏమండి కాస్త కాఫీ, పాలు రాలేదు, కాఫీ ఎందుకు ఇవ్వాలి నీకు, నాకు ఇక్కడ సిబ్బంది లేరు, ఇబ్బందిగా ఉందంటాడు. ఏమండి ఈ పూట మీరేం టిఫిన్ చేస్తున్నారండి? ఏదో వాడు పెట్టిందనండి. ఏమండి కాస్త స్నానం చేయడానికి నీళ్లు తీసుకోవచ్చా? నీళ్ళు నేనే ఎందుకు తీసుకోమనాలి, నువ్వు తీసుకో, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి స్నానం చేయి. ఇలా అంటే అంటే కోపగించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీరు నరకం నుంచి భూలోకంలో పుట్టారట. ఇవి కూడా వారి పూర్వజన్మ కర్మలు. అందుకే అన్న కోపం వచ్చేస్తున్నట. ముట్టుకుంటే కోపం వస్తుంది. నేను ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారా? ఒక పీఠానికి వెళ్ళాను ఒకప్పుడు. ఆ పీఠాధిపతికి దండేస్తే కోపం, దండం పెడితే కోపం. అసలు దండం వేస్తే కోపిస్తున్నాడు ఏంటంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. దండం పెడితే కోపం, రూపాయి పెడితే నేను రూపాయి అడిగాను అంటాడు. పెట్టకపోతే రూపాయి పెట్టకుండా పోతారా పాపాత్ముడు అంటాడు. ఏం చేయాలో తెలియదు. 100 రూపాయలు పెట్టాడు పాపం. ఒక ఆయన ఎవరు ఇందాక దండ వేసి పెట్టినట్టుగా, ఎరా నేను అడుక్కునేవాడిని అనుకున్నావా, 100 ఇచ్చావు నా బొంద అన్నాడు. 100 ఇస్తే తిట్టాడు కదా అని పక్కవాడు అడిలిపోయి దండం పెట్టట్టు తెలిపోతుంటే, ఎరా 100 రూపాయలు కూడా పెట్టకుండా పోతున్నావు దరిద్రుడా అన్నాడు. వాడిని ఇచ్చిన వాడిని తిట్టాడు, ఇవ్వని వాడిని తిట్టాడు. దండం పెట్టిన వాడిని తిట్టాడు, పెట్టని వాడిని తిట్టాడు. ఇంకెవరిని తిట్టడు అంటే ఇద్దరిని తిట్టడు. ఆయన దగ్గర కనబడకుండా ఉన్నవాడిని తిట్టాడు, వాడిని తిడతాడు. వాడు కనబడకుండా పోయాడు దరిద్రుడని, వీడు కనబడితే తిట్టాడు. ఇలాంటి కోపిష్టి వాళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చారు. కృతజ్ఞ భావము, ఇది గొప్ప మాట. కృతజ్ఞత, అకృతజ్ఞత, కృతజ్ఞత అని 3 ఉన్నాయి. కృతము అంటే చెయ్యబడినది,
మీరెవరైనా నాకు కాసిన మంచినీళ్ళు ఇచ్చారంటే దానిని గుర్తు పెట్టుకుంటే దానికి కృతజ్ఞత అని పేరు. ఆహా, ఆ మహానుభావుడు ఎప్పుడో కాసిన మంచినీళ్ళు ఇచ్చాడండి, ఇంకో మహానుభావుడు ఎప్పుడో అమ్మవారికి 5,116 ఇచ్చాడండి, ఇంకోడెవడో ఆ పుణ్యాత్ముడు ఒక చెప్పులు జత ఇచ్చాడండి, వీడెవడో ఉంగరం పెట్టాడండి, ఏం పెట్టినా నిరంతరం అలా గుర్తుపెట్టుకుంటే దానికి కృతజ్ఞత అని పేరు. మాట వరసకైనా మన జీవితంలో ఎవరైనా ఇంత ఉపకారం చేస్తే కొండంత పొగడాలి, అపకారం చేస్తే మర్చిపోవాలి. కానీ ఎల్లకాలం అపకారం గుర్తుపెట్టుకుంటే ఉపయోగంలే. ఎక్కువగా లోకంలో మీలాంటి జ్ఞానుల్ని పక్కన పెడితే కొంతమంది లక్షణం ఏంటంటే సంవత్సర కాలం పాటు అన్నం పెట్టినా ఆఖరిని ఎప్పుడో పొరపాటున కాస్త విసుక్కుంటే కాఫీ ఇవ్వడానికి దిక్కుమాలనాడు, కాఫీ అడిగితే విసుక్కున్నాడు అని ఆ ఒక్కటే గుర్తుపెట్టుకుంటారు. అది మహాపాపము అన్నారు. కృతమును గుర్తుపెట్టుకుంటే కృతజ్ఞత, మర్చిపోతే దానికి అకృతజ్ఞత. ఏమి చేసినా మర్చిపోతే దాన్ని అకృతజ్ఞత అంటారు. ఇక మూడవది ఏమిటి? మేలు చేస్తే మర్చిపోవడం కంటే మేలు చేసిన వానికి కూడా కీడు చేస్తే దానికి కృతఘ్నత అని పేరు. ఘన అన్న హ అన్న సంస్కృతములో చంపుట, కృతమును ఘన చంపేవాడు అంటే మేలుని మరిచిపోవటమే కాక వాడిని చంపడానికి ప్రయత్నించేవాడు. చంపడం అంటే కేవలం కత్తితో చంపక్కర్లా, మేలు చేసిన వాడికి కూడా కీడు తలపెట్టేవాడు కృతఘ్నుడు. మనకి మహాభారతంలో నాడీజంగుడి కథ లేదు శాంతి పర్వంలో? నాడీజంగుడు అనే పేరుతో ఉండే ఒకానొక మహానుభావుడు ఒక కొంగ రూపంలో ఒక పరమ దుర్మార్గుడు గౌతముడు, గౌతమస గోత్రోద్భవుడైన గౌతముడు అనేటటువంటి ఒక దౌర్భాగ్యుడికి అంత అన్నం పెట్టి వాడికి డబ్బు ఇచ్చాడు. చాలా భయంకరమైన లక్షణాలు ఉంటాయండి కొంతమందికి. పూర్వకాలంలో ఒక పరమ పాపాత్ముడు ఒక బ్రాహ్మడు ఉన్నాడు. వాడు ఏం చెప్తాం, అన్ని కులాల్లోనూ పుణ్యాత్ములు ఉంటారు, పాపాత్ములు ఉంటారు. వీడు దురదృష్టవశాత్తు వీడు బ్రాహ్మడిగా పుట్టాడు. వీడి పేరు గౌతముడు. వాడు తండ్రి తల్లి ఇచ్చిన ఆస్తి అంతా తగలబెట్టేసి తాగి తందనాలాడి పెళ్ళాన్ని చంపి చివరికి తిండి లేక అడవులు పాలైపోయాడు. ఎన్ని కష్టాలో పడ్డాడు పాప. వాడు అడవిలో తిరిగి 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 తిండి లేక అలమటించిపోయి ఓ చెట్టు కింద చేరాడు. అది భయంకరారణ్యం. ఆ భయంకరారణ్యంలో సింహాలు పులులు మీదకు వస్తూ ఉంటే తట్టుకోలేక వణికిపోయి చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మీద ఒక కొంగ కనపడింది, తెల్లగా ఉంది ఆ కొంగ. ఆ కొంగ వీడిని చూసి జాలిపడి కస్త్వం అన్నది. నువ్వెవడివి అంది. కశ్చిత్ విప్రోహం, నేను ఒకనొక విప్రుణ్ణి అన్నాడు. పేరు అంది. నామకిం అంటే గౌతమ అన్నాడు. ఓరి ఏమిటి నీ కష్టం అంటే, వీడు అబద్ధాలు ఆడడంలో ఆరితేరినవాడు కదా, వీడు నిజంగా జోదం ఆడి తాగుడు వల్ల ఆస్తి పోగొట్టుకున్నాడు పేకాట వల్ల. కానీ ఇంత ఏమని చెప్పాడు, నేను వేద పండితుడండి, అన్నదానం చేసి డబ్బంతా పోగొట్టుకున్నానండి, ఇప్పుడు తినడానికి తిండి లేదండి, నా దగ్గర తిన్నవాడు నన్ను మెడబెట్టుకు గంటేస్తే అడవుల పాలయ్యానన్నాడు. పాపం అవతలవాడు జారిపడి ఆ కొంగ రూపంలో ఉన్నవాడు మానవ భాషలో మాట్లాడగలడు గనక, అంత కష్టం వచ్చిందా నాయనా గౌతమ, అయితే నేను నీకు అన్నం పెడతాను, కంగారు పడకు, కాకపోతే వండిన అన్నం పెట్టలేను, పళ్ళు పట్టుకొస్తానని ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని రకాల పళ్ళు ముక్కుతో పట్టుకొచ్చి వాడికి పెట్టాడు. అర్ధరాత్రి వాడు ఆ పళ్ళు శుభ్రంగా తిని ఆ చెట్టు కొమ్మ మీద చలికి గజగజలాడిపోతూ ఉంటే ఈ కొంగ ఎక్కడి నుంచో శాలువ కూడా పట్టుకొచ్చి కప్పింది. శ్రీశైలం దేవస్థానంలో ఉన్న మంచి మంచి కండువాలు 4 పట్టుకొచ్చి కప్పింది. వీడు కప్పుకున్నాడు హాయిగా. ఆ తర్వాత, నాయన ఇప్పుడు ఎక్కడికి వెడుతున్నావు అంటే, ఈ అడవిలోంచి ఎటెళ్లాలో తెలియదండి, తెల్లారితే బతకడానికి తిండి లేదండి అన్నాడు. పాపం జాలిపడి, అయితే ఓ పని చేద్దాం, నా కర్మయోగంలో ఈ అడవిలో ఉంటున్నాను, కానీ నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, ఇక్కడి నుంచి నువ్వు 80 మైళ్ళు ప్రయాణం చెయ్యి, అక్కడ వృషపర్వుడు అని ఒక రాక్షసరాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు, చాలా గొప్పవాడు ఆయన, నాకు మిత్రుడు. ఆయన ప్రతి కార్తీక పూర్ణిమ నాడు 1000 మంది బ్రాహ్మణులకి, బాగా వేద పండితులకి, మిగతా వాళ్ళందరికీ భోజనం పెట్టి సన్మానం చేస్తాడు. వేద పండితులైన ఒక 1000 మంది బ్రాహ్మణులకి బంగారపు పళ్ళెంలో అన్నం పెట్టి ఆ బంగారపు పళ్ళెం దానం ఇచ్చేస్తాడు. ఆఖరి అన్నం పెట్టడం గొప్ప కాదు, పళ్ళెం దానం ఇస్తాడు. ఆ బంగారపు పళ్ళెం కూడా పెద్ద పళ్ళెం కాదు, కేవలం 2.5 కేజీలతో తయారు చేయబడిన బంగారపు పళ్ళెం. 2.5 కేజీల బంగారపు పళ్ళెంలో అన్నం పెట్టి ఆ పళ్ళెంతో సైతంగా దానం ఇస్తాడు. అది కాకుండా మొయ్యగలిగిన మొహరీలు ఇస్తాడు. అంచేత నేను నిన్ను అక్కడికి పంపిస్తాను అనగానే వీడన్నాడు, అయ్యా నేను నిజం చెబుతానండి, నేను నోరిప్పానంటే కంపు అయిపోతుంది, నాకు వేదం రాదండి అన్నాడు. అందుకే కంగారు పడకు, నా రికమెండేషన్ లెటర్ ఉందనుకో గ్యారంటీగా వెళ్ళిపోతావు,
రికమెండేషన్ ఉంటే అందులో ఆ నాడీజంగుడు పైగా ఆయన సామాన్యుడు అనుకుంటారేంటి, పిఆర్ఓ గారు అక్కడ. అంచేత నువ్వు ఉన్నావంటే దిక్కు మొక్కు లేదు, ఏం పర్వాలేదు, నేను నీకు ఒక ఉత్తరం రాసిస్తా, తాళపత్రం, దాని మీద నా ముక్కుతో సంతకం పెడతా, నాడీజంగుడు అని. ఈ సంతకం చూడగానే మిగతా వాళ్ళల్లా నిన్ను పరీక్షించడు, నీకు వేదం వచ్చా ఇంకోటి వచ్చానని. నిన్ను కూడా వేద పండితుల్లో కూర్చోబెట్టి మంచి భోజనం పెట్టి బంగారం ఇస్తాడు, పైగా నా క్యాండిడేటివ్ గనక నీకు ఇంకొంచెం ఎక్కువ ఇస్తాడు అన్నాడు. సంతోషపడిపోయాడు వీడు. ఆ రాత్రి అక్కడ గడిపాడు. పొద్దున్నే ఆయన తాళపత్రం మీద తన మిత్రుడు వృషపరుడికి ఉత్తరం రాసి కింద ముక్కుతో సంతకం పెట్టి ఇచ్చాడు. వీడు ఆ ఉత్తరం పుచ్చుకొని 80 మైళ్ళు ప్రయాణం చేశాడు. సరిగ్గా దీపావళికి అక్కడికి వెళ్ళాడు.